Hello dear aspirants, good evening to all. Thank you to our YouTube subscribe family members for supporting me. Today live 30th, right Andy? Student friends, probability of drawing a spade queen from a well shuffled pack of cards. అంటే చూడండి ఫ్రెండ్స్, క్వీన్ ఎందులో క్వీన్ అంటే స్పేడ్లో ఉండాలండి. ఎందులో ఉండాలండి? ఇక్కడ స్పేడ్లో క్వీన్ అండి, రైట్ అండి. స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే కనుక 13 కార్డ్స్ ఉంటాయండి. స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? 13 కార్డ్స్ ఉంటాయండి, రైట్ అండి. సో చూసుకుంటే కనుక మనకి స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 13 కార్డ్స్ ఉంటాయండి. అందులో క్వీన్ అనేది ఏంటంటే 1 కార్డ్ ఉంటుందండి. క్వీన్ అనేది ఎన్ని ఉంటాయండి? ఇక్కడ 1 కార్డ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా 52 కార్డ్స్ ఉంటాయండి. ఏముంటాయండి? ఇక్కడ 52 కార్డ్స్ ఉంటాయండి ప్యాకెట్లో, ఓకేనండి. సో రెడ్ 26 కార్డ్స్ ఉంటే బ్లాక్ అనేది ఎన్ని కార్డ్స్ ఉంటుందంటే 26 కార్డ్స్ ఉంటుందండి. బ్లాక్ అనేది ఎన్ని కార్డ్స్ ఉంటాయండి? ఇక్కడ 26 కార్డ్స్ ఉంటాయండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే హార్ట్ అనేది 13 ఉంటే చూడండి డైమండ్ అనేది 13 ఉంటుందండి, ఓకేనండి. అట్లాగే బ్లాక్లో స్పేడ్ అనేది 13 కార్డ్స్ ఉంటే, అలాగే స్పేడ్తో పాటుగా ఇంకోటి ఏంటంటే ఆర్ట్ డైమండ్ స్పేడ్తో పాటుగా ఏంటంటే మనకి క్లబ్ అండి 13 కార్డ్స్ ఉంటాయండి, క్లబ్ అండి. ఈ క్లబ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, కొంచెం వెంటనే మనకి అది రాలేదు. క్లబ్ అనేది ఎలా ఉంటుందండి. సో చూసుకుంటే కనుక మనకి ఆ స్పేడ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. స్పేడ్ అనేది ఎలా ఉంటుందండి, ఒక ఆకులా ఉంటుందండి స్పేడ్ అనేది, రైట్ అండి. స్పేడ్ అనేది ఎలా ఉంటుందండి. డైమండ్ అనేది మీకు తెలుసు కదండి, ఇలా ఉంటుందండి. అలాగే ఆర్ట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఓకేనండి, రైట్ అండి. దీనికి ఏంటంటే ఇలా చూసుకుంటే కనుక ఇలా ఉంటుందండి, రైట్ అండి. సరే, ఇది చూసుకుంటే కనుక ఇందులో మనకి కింగ్ ఒకటి ఉంటుందండి, జాకర్ ఒకటి ఉంటుందండి, ఓకేనండి. అలాగే క్వీన్ ఒకటి ఉంటుందండి, అట్లాగే ఆస్ ఒకటి ఉంటుందండి. అలాగే 2 to 9 నెంబర్స్ ఉంటాయండి, 2 to 10 నెంబర్స్ ఉంటాయండి. సో ప్రతి దాంట్లో చూసుకుంటే కింగ్ అయినా ఒకటే ఉంటుందండి, జాకర్ అయినా ఒకటే ఉంటుంది, క్వీన్ అయినా ఒకటే ఉంటుంది, ఆస్ అయినా ఒకటి ఉంటుంది. ఇందులో కూడా క్వీన్ ఎంత ఉంటుందండి? 1 ఉంటుందండి. ఇందులో కూడా క్వీన్ ఎంత ఉంటుందండి? ఇక్కడ 1 ఉంటుందండి. ఇందులో కూడా క్వీన్ అనేది ఎంత ఉంటుందండి? ఇక్కడ 1 ఉంటుందండి. ఇకపోతే ప్రతి దాంట్లో ఒక కింగ్ ఉంటుందండి, ఒక జాకర్ ఉంటుందండి, అలాగే ఒక ఆస్ ఉంటుందండి, అలాగే చూసుకుంటే ఒక ఏస్ ఉంటుందండి, ఓకేనండి. కింగ్, జాకర్, క్వీన్, ఏస్ ఇవి 4 కార్డులు అండి. 2 to 10 కార్డ్స్ ఏంటంటే అవి 9 కార్డ్స్ అండి. 2 to 10 ఎన్ని కార్డ్స్ అండి? 9 కార్డ్స్. సో చూసుకుంటే మొత్తానికి ఏంటంటే 13 కార్డ్స్ అండి. ఎన్ని కార్డ్స్ అండి? ఇక్కడ 13 కార్డ్స్ అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక మొత్తానికి ఏంటంటే అవి 13 కార్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 13 కార్డ్స్ ఏంటంటే ఇందులో 13, ఇందులో 13, ఇందులో 13, ఇందులో 13 అండి. మొత్తానికి ఏంటంటే 13 నాళ్ళ 52 అండి. 13 నాళ్ళు ఎంత? 52 కార్డులు అండి, రైట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి విషయం అనేది. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ స్పేడ్లో క్వీన్ అనేది ఏంటంటే ఒకటే ఉంటుందండి. సో చూసుకుంటే మనకి 1/52 అండి, 1/52 C1 అండి ఆన్సర్ అనేది. 1/52 ఆన్సర్ అండి ఇది. సో 1/52 ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్ అండి, రైట్ అండి. సరే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఈ నేచురల్ నెంబర్ సెట్ అనేది ఏంటంటే 1 2 3 4 సో ఆన్ n పాజిటివ్ నెంబర్స్ ఉంటాయండి, అర్థమవుతుందండి. ఈ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2017 అండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 2017 అండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ వై అనేది ఎంత అని అడుగుతున్నాడు అండి. అర్థమవుతుందా చెప్పిన మాట? సో ఇక్కడ చూసుకుంటే కనుక గమనించాల్సింది ఏంటంటే ఏ 2 నెంబర్లు కలిపితే మనకు 2017 అవుతుందని చూసుకోవాలండి. ఏ నెంబర్లు కలిపితే 2017 అవుతుందంటే కనుక చూడండి ఫ్రెండ్స్, మనకి చూడండి 2 4 కలిపితే ఎంత అయిందండి? 6 అయింది.
అలాగే 4, 6 కలిపితే ఎంత అయిందండి? 10 అయిందండి. అంటే 2 ఈవెన్ నెంబర్స్ కలిపితే ఏమొచ్చిందంటే ఈవెన్ నెంబర్ వస్తుందండి. 2 ఈవెన్ నెంబర్ కలిపితే ఏమొస్తుందండి? ఈవెన్ నెంబర్ వస్తుందండి. 5 + 7 2 ఆడ్ నెంబర్లు కలిపితే ఏమొచ్చిందండి? ఈవెన్ నెంబర్ వచ్చిందండి. అర్థమైందండి? అలాగే చూడండి ఫ్రెండ్స్, 7 + 9 2 ఆడ్ నెంబర్లు కలిపితే ఏమొచ్చిందండి? ఈవెన్ నెంబర్ వస్తుందండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ఆడ్ అండ్ ఈవెన్ రెండు కలిపితే అర్థమైందండి ఏమొస్తుందంటే ఆడ్ అనేది చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆడ్ అనేది ఒక 7 తీసుకుందామండి, ఈవెన్ అనేది ఒక 10 తీసుకుందామండి. అప్పుడు ఏమొచ్చిందండి? ఆడ్ వచ్చిందా లేదా మనకి? సో ఆడ్ నెంబరు అండ్ ఈవెన్ నెంబర్ కలిపితే మనకి ఏమొచ్చిందండి? ఒక ఆడ్ నెంబర్ వచ్చింది. అట్లాగే ఇక్కడ గమనించండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, 2016 ఇక్కడ వేసుకుంటే ఇక్కడ 1 వేసుకున్నాం అనుకోండి 2017 అవుతుందండి. అట్లాగే ఓకేనండి, చూడండి ఫ్రెండ్స్, రైట్ అండి. సో చూడండి, 2016 + 1 తీసుకుంటే 2017 వస్తుందండి. అట్లాగే ఫర్ సపోజ్ 2015 + 2 తీసుకున్నాం అనుకోండి 2017 వస్తుందండి. అర్థమైంది కదండి? అంటే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, -1 x వాల్యూ ఆడ్ నెంబర్ అనుకోండి, మనకేమొస్తుందండి? ఆడ్ నెంబరే వస్తుందండి. ఆడ్ నెంబర్ వేసుకుంటే ఎక్స్ ప్లస్లో ఆడ్ నెంబర్ వేసుకుంటే మనకి ఏమొస్తుందండి? -1 వస్తుందండి. ఏమొస్తుంది? -1 వస్తుందండి. ఫర్ సపోజ్ -1 పైన y ప్లేస్లో ఈవెన్ నెంబర్ వేసుకున్నాం అనుకోండి +1 వస్తుందండి. అంటే ఏమొచ్చినట్టు? ఇక్కడ 0 వచ్చినట్టే. ఏమొచ్చినట్టు అండి? 0 వచ్చినట్టు. ఫర్ సపోజ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఏంటంటే మనం ఈవెన్ నెంబర్ వేసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఈవెన్ నెంబర్ వేసుకుంటే ఏమొస్తుంది? ప్లస్ వస్తుందండి. అదే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆడ్ నెంబర్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు -1 వస్తే ఏమొస్తుందండి? ఇక్కడ 0 వస్తుందండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ వేస్తే అక్కడ ఆడ్ నెంబర్ వేసినా 0 వస్తుందండి. లేదు ఇక్కడ ఆడ్ నెంబర్ వేసి ఇక్కడ ఈవెన్ నెంబర్ వేసినా మనకి 0 వస్తుందండి. ఎటు నుండి ఎటు చూసుకున్నా, ఎటువైపు నుంచి ఎటువైపు చూసుకున్నా మనకి రావాల్సింది ఏంటంటే 0 ఫ్రెండ్స్. అర్థమైంది కదండి? సో ఈ 2 ఎగ్జాంపుల్స్ అనేది ప్రతిక్షేపణ చేస్తే ఏమవుతుందంటే అది రావాల్సిన 0 వస్తుందండి. రైట్ అండి? సో -1 2015 + -1 తీసుకుంటే మనకు 0 వస్తుందండి. అట్లాగే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, -1 2016 + -1 ఈక్వల్ టు మనకు 0 వస్తుందండి. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ప్రతిక్షేపణ చేసినా మనకు 0 వస్తుందండి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ప్రతిక్షేపణ చేసినా 0 వస్తుందండి. ఫైనల్లీ 0 అండి. రైట్ అండి? ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏ టెన్నిస్ ప్లేయర్ వోన్ 8 మ్యాచెస్. ఒక టెన్నిస్ ప్లేయర్ అనేవాడు 8 మ్యాచ్లు గెలిచాడండి. అండ్ హీస్ డిఫీటెడ్ 6 మ్యాచెస్. ఓడిపోయిన మ్యాచ్లు ఏంటంటే ఓడిపోయిన మ్యాచ్లు 6 మ్యాచ్లు అండి, గెలిచే మ్యాచ్లు 8 అండి. ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ విన్నింగ్ మ్యాచెస్. విన్నింగ్ మ్యాచెస్ యొక్క ఫ్రాక్షన్ ఏంటంటే ఎన్ని గెలిచాడు అంటే 8 గెలిచాడండి. సో మొత్తానికి ఎన్నంటే కనుక 8 + 6 అవుతుందండి. ఎందుకంటే వాట్ వీ వాంట్ బై టోటల్ అండి. వాట్ వీ వాంట్ బై టోటల్ మనకి మొత్తానికి ఎన్ని మ్యాచ్లు ఆడాడంటే 8 మ్యాచ్లు ఆడాడండి. అర్థమవుతుందా? సరే, 8 మ్యాచ్లు గెలిచాడండి, మొత్తానికి 14 మ్యాచ్లు. ఎందుకంటే 8 గెలిచాడు, 6 ఓడిపాడు. సో చూసుకుంటే 8/14 అనేది 2 4 అండి, 2 7 అండి. 4/7 అనేది ఫ్రాక్షన్ అండి. ఓకేనండి? 4/7 అనేది ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ అండి. రైట్ అండి? అట్లా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇఫ్ a + a² + a³ ఇఫ్ a + a² + a³ -1 = 0 అయినచో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a³ + 1/a వాల్యూ ఎంత అని అడిగాడండి. ఓకేనండి? చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, రైట్, a + a² + a³ -1 = 0 అంటే ఏమవుతుందంటే చూసారా, a + a² + a³ ఈక్వల్ టు -1 కాస్త తడిపోతే ఏమవుతుందండి అంటే ప్లస్ అవుతుందండి. రైట్ అండి? ఏమవుతుందండి? ప్లస్ అవుతుందండి. రైట్, గుర్తుపెట్టుకుంటే బోత్ సైడ్స్ మనం ఏం చేద్దామంటే +1 యాడ్ చేద్దామండి. +1 అనేది మనం యాడ్ చేద్దామండి. రైట్ అండి? రైట్, బోత్ సైడ్స్ అనేది బిఎస్ అనేది బోత్ సైడ్స్గా రాసుకున్నామండి. రైట్ అండి? సో 1 + a + a² + a³ రెండు వైపులా యాడ్ చేసుకుంటే ఏమవుతుందండి అది? సో డియర్ ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ 1 కలుపుకున్నాం, అక్కడ కూడా మనం 1 కలుపుకున్నామండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది అవుతుందండి. ఇట్లా చూసుకుంటే కనుక మనకేమవుతుందంటే డియర్ ఫ్రెండ్స్ గమనించండి, ఇప్పుడు ఈ వాల్యూలో మనకేమవుతుందంటే 1 + a + a² + a³ అవుతుందండి. నేనేం చెప్తున్నానంటే మనకు కావాల్సింది ఏంటంటే a³ వాల్యూ కావాలండి. ఏం కావాలండి? ఇక్కడ
ఏ క్యూబ్ వాల్యూ కావాలండి. రైట్ అండి. ఇక్కడ ఏ క్యూబ్ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలనేది ఇక్కడ గమనిస్తే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. రెండు వైపులా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏతో మల్టిప్లై చేద్దామండి. ఫస్ట్ రెండు వైపులా కూడా ఏం చేద్దామండి, ఇక్కడ ఏతో మల్టిప్లై చేద్దామండి. ఏతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు మనకేమవుతుందంటే 2a అవుతుందండి. అంతే కదండి. రెండు వైపులా కూడా ఏతో మల్టిప్లై చేస్తే ఇలా 2a అవుతుందండి. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది అవునా. సో చూడండి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ఈక్వల్ టు 2 అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ +1 వాల్యూ అనేది ఉంది కదా, ఈ +1 వాల్యూలో మనకి ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అనేది ఇక్కడ ఉండిపోయింది అవునా. సో ఈ 1 ప్లస్ ఏ అనేది అటు పంపిస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ఈక్వల్ టు 2 - 1 - ఏ అవుతుందా లేదా. ఓకేనండి. సో చూసుకుంటే గమనించారు కదండి. ఓకే, ఇక్కడ మళ్ళీ నీట్గా రాద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, బోత్ సైడ్స్ కూడా మనం 1 యాడ్ చేస్తే ఏమైందంటే 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ఈక్వల్ టు 2 అవుతుంది అవునా. చూడండి నేను ఇక్కడ ఈక్వేషన్ అనేది ఒకటి రాబెడుతున్నాను గమనించండి ఇక్కడ. సో మనకి ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ కావాలనుకుంటే ఈ 1 ప్లస్ ఏ టర్మ్ ఏమవుతుందంటే 2 - 1 - ఏ అవుతుందా లేదా, అవుతుందా లేదండి, ఖచ్చితంగా అవుతుంది. సో అది అలా ఉంచండి ఫ్రెండ్స్. నేనేం చెప్తున్నానంటే ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ కూడా మనం ఏం చేస్తామంటే ఏతో మల్టిప్లై చేద్దామండి. బోత్ సైడ్స్ దేంతో మల్టిప్లై చేస్తామండి, ఏతో మల్టిప్లై చేద్దామండి. రైట్ అండి, ఏ విత్ మల్టిప్లై అండి. రైట్. సో చూసుకుంటే ఇక్కడ గమనించండి 1 అనేది ఏంటంటే ఇక్కడ ఏ అవుతుందండి. 1 అనేది ఏమవుతుందండి, ఏ అవుతుందండి. ఏతో మల్టిప్లై చేస్తున్నాం కదా, ఏ అనేది ఏమవుతుందంటే ఏ స్క్వేర్ అవుతుందండి. ఏ అనేది ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుందండి. ఏ స్క్వేర్ అనేది ఏమవుతుందంటే ఏ క్యూబ్ అవుతుందండి. ఏ స్క్వేర్ అనేది ఏమవుతుందండి, ఏ క్యూబ్ అవుతుందండి. ఏ క్యూబ్ అనేది ఏమవుతుందంటే ఏ టు ద పవర్ ఆఫ్ 4 అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే కనుక రెండు వైపులా మనం ఏతో మల్టిప్లై చేస్తాం కాబట్టి 2a అవుతుందండి. అండర్స్టాండ్. ఓకేనండి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ క్యూబ్ వాల్యూ ఏ స్క్వేర్ వాల్యూ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ క్యూబ్ వాల్యూ ఏ స్క్వేర్ వాల్యూ ఏది ఉందండి, 2 - 1 - ఏ కదా. అంటే ఫైనల్గా ఏంటండి ఇది 1 - ఏ కదా. మీకు అర్థమైంది కదండి. 2 - 1 అంటే ఏంటి, 1 - ఏ అండి. సో చూసుకుంటే ఏ ప్లస్ 1 - ఏ ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 2a అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ ఏకి క్యాన్సిలేషన్ అయ్యిందండి. రైట్ అండి. ఇక్కడ ఏకి క్యాన్సిలేషన్ అయితే ఇట్లా చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే గమనించండి 1 ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 2a అవుతుంది కదా, వింటున్నారు కదా. సో ఏ అండ్ ఏ క్యాన్సిలేషన్ అయితే 1 ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 2a అవుతుందండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మనకు కావాల్సింది ఏ క్యూబ్ వాల్యూ కావాలండి. రైట్ అండి. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏ అంటే రెండు వైపులా ఏతో డివైడ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1ని ఏతో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 1/a అవుతుందండి. ఏ టు ద పవర్ ఆఫ్ 4ని బై ఏ చేస్తే ఏ క్యూబ్ అవుతుందండి. సో ఈక్వల్ టు 2 అండి. ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ 2. చూడండి ఫ్రెండ్స్, ఏ క్యూబ్ ప్లస్ 1/a అన్న 1/a ప్లస్ ఏ క్యూబ్ అన్న ఒకటే కదా. చూడండి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ 1/a అన్న 1/a ప్లస్ ఏ క్యూబ్ అన్న దాని వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ 2 అవుతుందండి. 2 అనేది ఆప్షన్ 3 అండి. అర్థమైంది కదండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా సున్నితంగా పరిశీలించాలండి లెక్కని. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ -1 ఈక్వల్ టు 0. అండర్స్టాండ్. సో ఇదేమవుతుందంటే ఈ -1 కాస్త అటు పంపిస్తే ఏమవుతుందండి, +1 అవుతుంది. అక్కడికది ఒక ఫార్మేషన్ అనేది తయారైందండి. రైట్ అండి. సో బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకున్నామండి. బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకుంటూ 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ అనేది 2 అవుతుందండి. ఎందుకంటే 1 + 1 2 కదా. సో ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ గమనించండి, నేను ఇక్కడ ఇందాక రాశాను అది ఫెయిర్గా అక్కడ కనబడట్లేదని ఇక్కడ మళ్ళీ రాశాను చూడండి. ఏదైతే ఈ 1 ప్లస్ ఏను అటు పంపిస్తే ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఉండిపోతుందండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్లో ఏమవుతుందంటే ఈ 2 కాస్త -1 - ఏ అయ్యి 1 - ఏ అవుతుందండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లై చేస్తే
అంటే గుణిస్తే కనుక ఏమవుతుందంటే చూడండి ఈ ఈక్వేషన్ నేను ఇక్కడ అందుకే రాశానండి, బోత్ సైడ్స్ ఏ మల్టిప్లై విత్, ఓకే. సో A1ని ఏతో మల్టిప్లై చేయడం వల్ల ఏ అవుతుందండి, ఏని ఏతో మల్టిప్లై చేయడం వల్ల ఏ స్క్వేర్ అవుతుందండి, ఏ స్క్వేర్ని ఏతో మల్టిప్లై చేయడం వల్ల ఏ క్యూబ్ అవుతుందండి, ఏ క్యూబ్ని ఏతో మల్టిప్లై చేయడం వల్ల A⁴ అవుతుందండి. ఈ 2 అనేది ఏమవుతుందంటే 2A అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 2A అవుతుందండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే ఈ ఏ చూడండి ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నానంటే A² ప్లస్ ఏ క్యూబ్ వాల్యూ ఏదైతే ఉందో A³ ప్లస్ A² వాల్యూ 1 మైనస్ ఏ అనేది నేను ఇక్కడ ప్రతిక్షేపణ చేశానండి దీనికి బదులుగా. సో ప్లస్ ఏ అనేది ఇదండి, ఏకి క్యాన్సిలేషన్ అయితే 1 ప్లస్ A⁴ ఈక్వల్ 2A అయిందండి. 1 ప్లస్ A⁴ వాల్యూ 2A అయితే బోత్ సైడ్స్ కూడా ఏతో డివైడ్ చేశాను కావాలని, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటేనన్న A³ ప్లస్ 1/A అండి, A³ ప్లస్ 1/A అండి. సో చూసుకుంటే ఇక్కడ 1ని ఏతో డివైడ్ చేస్తే 1/A ప్లస్ A³ అవుతుందండి, ఈక్వల్ టు 2 అవుతుందండి. దట్ ఈస్ 2 ఆన్సర్ అండి. ఆప్షన్లో 3లో ఉందండి, ఆప్షన్ 3లో ఉందండి, రైట్ అండి. నెక్స్ట్ వన్ అండి, చూడండి ఫ్రెండ్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఫర్ సమ్ అంటే ప్రిన్సిపల్ అండి 10,000 రూపీస్ అండి ఆఫ్టర్ 4 years. 4 years ఫార్ములా తెలుసుకోవాలండి, రైట్ అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years. The difference between simple interest and compound interest 4 years is, ఫార్ములా ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, P ఈక్వల్ టు 10⁸ d బై r స్క్వేర్ ఇంటూ r స్క్వేర్ ప్లస్ 400r ప్లస్ 60,000. ఈ ఫార్ములా ఖచ్చితంగా కంటెస్ట్ పెట్టాలండి, నో మోర్ షార్ట్ కట్, ఓకేనండి. సో ప్రిన్సిపల్ ఎంత అంటే ఇక్కడ ఇచ్చాడండి, 1000 రూపాయలు ఇచ్చాడండి. సమ్ అంటే ఏంటండి ప్రిన్సిపల్ అండి, 1000 అండి. సో 10⁸. డి అంటే ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, డి అనేది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ అండి. నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10³ ఇంటూ 10⁵ రాస్తున్నానండి. డిఫరెన్స్ అనేది డి అండి, రైట్. ఆర్ అనేది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే 10² అండి, ఓకేనండి. R² అంటే ఎంత అండి, 10² అండి. సో R² అంటే 10² ఎంత అండి, ఇక్కడ చూడండి 100 ప్లస్ 400R అనేది ఏమవుతుందండి, 400R అనేది ఏమవుతుందంటే 4000 అవుతుందండి, రైట్ అండి. ఎందుకంటే ఇంటూ 10 చేసాము అంటే ఏమవుతుందండి, ఇంటూ 10 చేస్తే 4000 అవుతుంది కదండి. ఇది 60,000 ఫ్రెండ్స్. ఇదేంటండి, ఇది చెప్పండి ఇక్కడ 60,000 అండి, రైట్ అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, ఈ 1000కి 10³ క్యాన్సిలేషన్ అవుతుందండి. అందుకు నేను 10³ అండ్ 10⁵ రాశాను, ఎందుకంటే 10⁸ అట్లా రాసుకోవచ్చు. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కలుపుకోవాలి కదా. సో 10⁵ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10² క్యాన్సిల్ చేస్తే పైన పవర్ 5 క్యాన్సిల్ అయ్యి క్యూబ్ ఉంటుందండి, ఓకేనండి. A⁴m/A⁴n ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n అయితే A⁴m - n అవుతుందండి. అర్థమవుతుందా చెప్పిన మాట? సో ఇలా చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలా చూడండి, ఇప్పుడు 10³ అనేది 1000 మాత్రమే ఉందండి, రైట్ అండి. సో డి అంటే డిఫరెన్స్ అండి, తెలియదండి. ఇక్కడ ఏముందంటే ఏమీ లేదంటే 1 ఉన్నట్లు లెక్క అండి. సో 64,100 అండి, 64,100 అండి. అర్థమైంది కదండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకి క్యాన్సిలేషన్ అయ్యిందండి. సో క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే ఏమవుతుందంటే 641 ఈక్వల్ టు 10D అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 10D అవుతుందండి. ఈ 10 అనేది డినామినేటర్లోకి వస్తే ఏమవుతుందంటే ఫైనల్గా 64.1 రూపీ అండి, అంటే 64 రూపాయల 10 పైసలు అండి. 64 రూపాయలు 10 పైసలు అనేది ఆప్షన్ 1లో ఉందండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఏంటంటే ఫార్ములా P ఈక్వల్ టు 10⁴ d బై r² అండి. అలాగే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అయితే కనుక చూడండి P ఈక్వల్ టు 10⁶d బై r ఇంటూ చూడండి ఫ్రెండ్స్ r ఇంటూ మనకేమవుతుందంటే r ప్లస్ 300 r ప్లస్ ఏమవుతుందంటే చూడండి 3 years ఫార్ములా ఏమవుతుందంటే P ఈక్వల్ టు 10⁶d బై ఓకేనండి r ఇంటూ r ప్లస్ 300r అనేది అవుతుందండి, రైట్ అండి. సో ఇది ఫార్ములా అవుతుందండి, 10⁶d బై r ఇంటూ r ప్లస్ 300r అవుతుందండి, రైట్ అండి. ఇది 4 yearsకి ఫార్ములా అండి, ఇది 4 yearsకి ఫార్ములా అండి, రైట్ అండి. నెక్స్ట్ వన్ అండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, ద కాస్ట్ ఆఫ్ 9/16 ఆఫ్ ద గార్డెన్ ఈస్
45,000 రూపీస్ అండి. 9/16 వంతు విలువ ఏమవుతుందంటే 45,000 రూపీస్ అవుతుందండి. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ అండి? 9/16 ఏమవుతుందంటే 9 పార్ట్స్ బికమ్స్ 45,000 రూపీస్ అవుతుందండి. 9 పార్ట్స్ దేనికి సమానం అండి? ఇక్కడ 45,000. అంటే ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలంటే 5K టైమ్స్ చేయాలండి. 5,000 సార్లు మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ ఏమవుతుందంటే మనకి గార్డెన్ యొక్క టోటల్ కాస్ట్ ఏమవుతుందండి? 80,000 అవుతుందండి. ఆప్షన్ 1 అండి. అర్థమైంది కదండి? చూడండి ఫ్రెండ్స్, 9 పార్ట్సే 45,000 అయితే 9 బికమ్స్ 45 ఏమవుతుందంటే, సైలెంట్లో పెట్టిన మొబైల్, 9 5 ఏమవుతుందంటే 45,000 అవుతుందండి. సో 16 ఎంత అవుతుందంటే 80 అవుతుందన్న. రైట్ అండి? సో ఆప్షన్ 1 అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడుండే నెంబర్ ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి, అది సెల్లింగ్ ప్రైస్ అండి. అది ఎంత అండి? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 39 రావాలండి. ఎంత రావాలండి? ఇక్కడ 39 రావాలండి సెల్లింగ్ ప్రైస్ అనేది. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఇంటూ 100 ప్లస్ ఎక్స్ బై 100 అండి. ఎక్స్ ఇంటూ 100 ప్లస్ ఎక్స్ బై 100 అండి. సో ఇదంతా కూడా మనం చేస్తే, ఫర్ సపోజ్ మనం ప్రతిక్షేపణ చేద్దామండి. కాస్ట్ ప్రైస్ 30 రూపీస్ అనుకుంటే 100 ప్లస్ ఎక్స్ ఏమవుతుందంటే 130/100 అవుతుందండి. ఎంత అవుతుందండి? ఇక్కడ 130/100 అవుతుందండి. పైన 2 సున్నాలు, కింద 2 సున్నాలు, 39 సరిపోయింది కదండి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డియర్ గైస్, కాస్ట్ ప్రైస్ అనేది ఏంటంటే 30 రూపీస్ అండి. కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అండి? ఇక్కడ 30 రూపీస్ అండి. సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 39 రూపీస్ అండి. సో ఇక్కడ దిద్దుబాటు చేసుకోండి ఫ్రెండ్స్. 30 ప్లేస్లో ఏమి రావాలంటే కనుక 39 రావాలి. ఓకేనండి? సో 39 ప్లేస్లో ఏమి రావాలంటే 30 రావాలండి. ఇది నేను డైరెక్ట్గా చెప్పే షార్ట్ కట్ అండి. సో రైట్, బుక్లో ఉన్నటువంటి అది మిస్టేక్ అండి. సో మీకు కావాలంటే ప్రొసీజర్ కూడా చెప్పాను కదండి. ఇప్పుడు ఆ ప్రొసీజర్ అనేది ఎలా వచ్చిందంటే కనుక చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 100x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3900 అండి. దీన్ని ఈక్వేషన్ ఫామ్ చేశాను కదా, ఇందాక చెప్పాను కదా. సో అక్కడ చూసుకుంటే కనుక ఆ ఈక్వేషన్ వాల్యూ అనేది మనకి మంచిగా ఎక్స్ వాల్యూ 130 మైనస్ 130 వచ్చింది, పాజిటివ్గా 30 వచ్చిందండి. అది మీకు చేసి చూపించానండి. కావాల్సి ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. రైట్ అండి? ఈ 100x ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదండి. రైట్, 100x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3900. ఇది ప్రొసీజర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 100x మైనస్ 3900 ఈక్వల్ టు 0. ఓకేనండి? మల్టిప్లై చేస్తే 3900 ఎక్స్ స్క్వేర్ రావాలి. సో అదే ప్లస్ చేస్తే ఏం రావాలి? 100x రావాలండి. సో చూసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 130x మైనస్ 30x మైనస్ 3900 ఈక్వల్ టు 0. అండర్స్టాండ్? ఓకేనండి? అర్థమైంది కదండి ఈక్వేషన్ ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఏమిచ్చి 3900 ఎక్స్ స్క్వేర్ రావాలి. మీన్స్ యొక్క అడ్జస్ట్మెంట్ ఏంటంటే 100x రావాలి. సో ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ 130 మైనస్ 30 కామన్ తీస్తే చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ ప్లస్ 130 ఈక్వల్ టు 0 అండి. చూసారు కదా, 30 కామన్ తీస్తే ఇది వచ్చిందండి. 2 వచ్చాయి కాబట్టి 2 రాయకూడదు, 1 రాస్తామండి. ఎక్స్ ప్లస్ 130 ఆఫ్ ఎక్స్ మైనస్ 30 ఈక్వల్ టు 0 అండి. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ 130 అండి, ఎక్స్ ఈక్వల్ టు పాజిటివ్ 30 అండి. సో 30 అనేది నేను చెప్పాను కదండి, ఆప్షన్ 30. సో అదేనండి, ఇది ప్రొసీజర్ అండి. చక్కగా నేను చెప్పేది ఏంటంటే షార్ట్ కట్ ఫ్రెండ్స్. సో అందుకు లెక్కలో నెంబర్ తప్పు ఉండడం వల్ల ఏమైందంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వచ్చింది. నేను చెప్పేది మీరు దిద్దుబాటు చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుందండి. ఓకేనండి? నెక్స్ట్ వన్ చూద్దామండి. ఏ అండ్ బి ఇన్వెస్ట్స్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో రేట్స్ ఎంత అంటే 2:5 అండి. ఏబీలు రేషియో ఎంత అంటే కనుక 2:5 అండి. రైట్ అండి? సో 2:5 అండి. ఇఫ్ 50% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ, 50% ఎటుపోతుందంటే చారిటీకి పోతుందండి. ఎటుపోతుందండి? చారిటీకి పోతుంది. అంటే సేవా సంస్థలకు దారాదత్తం చేశారండి. అండ్ ఏ షేర్ ఈజ్ 3.6 lakhs అండి. ఏ యొక్క షేర్ ఎంత అంటే 3.6 lakhs అండి. ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ క్వశ్చన్ మార్క్. మొత్తం ఎంత ప్రాఫిట్ అని అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 50% చారిటీకి పోతుందంటే ఏ యొక్క చారిటీ ఎంత అంటే కనుక చూడండి ఫ్రెండ్స్ 3.6 lakhs అండి. ఇది దేనికి సమానం అంటే కనుక ఈ 3.6 lakhs అనేది, ఈ 3.6 lakhs అనేది దేనికి సమానం అంటే 80%కి సమానం అండి. రైట్ అండి? సారీ, 50%కి సమానం అండి. ఎందుకంటే 50% గోజ్ టు చారిటీ కదా. సో 2 becomes 3.6 lakhs అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి
2 అనేది ఎప్పుడు 3.6 lakhs అవుతుందంటే 1.2 టైమ్స్ అండి, 1.8 టైమ్స్ అండి. 2 ఇంటూ 1.8 చేస్తే 3.6 అండి. మరి దీనికి కూడా మనం 1.8 చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ మనకేమవుతుందండి 9.0 lakhs అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 9.0 lakhs అవుతుందండి. ఇది 3.6 lakhs అండి, ఇది 9.0 lakhs అండి. ఓవరాల్గా ఇది ఎంత అంటే 50% బికమ్స్ ఏమవుతుందంటే 12.6 lakhs అండి, 12.6 lakhs అండి. ఓకేనండి, ఎందుకంటే 50% సేవా సంస్థకి ఇచ్చేసారంటే అది రిమైనింగ్ 12.6 lakhs అండి. సో మొత్తానికి ఏమవుతుందంటే 100% ఏమవుతుందంటే కనుక ఇది డబల్ చేసామండి. సో ఇక్కడ కూడా ఏం చేయాలండి, ఇక్కడ డబల్ చేస్తే ఏమవుతుందంటే 2 6 12, 2 4 1 5 2 1 2 25.2 lakhs అండి. ఎంత అండి ఇక్కడ 25.2 lakhs అండి, గుర్తుపెట్టుకోండి. సో 25.2 lakhs అనేది ఎక్కడ ఉందంటే కనుక సెకండ్ ఆప్షన్లో ఉందండి. రైట్ అండి, ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఏబీలు ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 2:5 రేషియోలో పెట్టుబడి పెట్టారండి. 2 అనేది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1.8 టైమ్స్ చేస్తేనే 3.6 lakhs అవుతుందండి. అర్థమైంది కదా. సో లెక్కలో ఇచ్చినటువంటి 3.6 lakhs అనేది ఏ యొక్క సంబంధమైనటువంటి వాడి యొక్క ఇన్కమ్ అండి. అర్థమైందండి, అది 1.8 టైమ్స్ చేస్తాం. మరి దీన్ని కూడా 1.8 టైమ్స్ చేస్తే ఏమవుతుందండి 9.0 lakhs అవుతుందండి. ఆల్రెడీ ఇద్దరు కూడా సేవా సంస్థకి ఎంత ఇచ్చారండి 50% ఇచ్చారండి. అంటే 50% 12.6 lakhs అయితే కనుక 100% ఏమవుతుందండి ఇక్కడ చూసుకుంటే కనుక 25.2 lakhs అవుతుందండి. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ వన్ అండి, 1 person reads 1/3 ఆఫ్ ద పేజెస్ ఆన్ మండే. మండే రోజు ఏం చేశాడంటే 1/3 చదివాడండి. మండే రోజు ఏం చదివాడండి 1/3 చదివాడండి. రైట్ అండి. అలాగే ట్యూస్డే రోజు ఏం చదివాడంటే 1/4 పేజెస్ చదివాడండి. రైట్ అండి. 1/3 పేజెస్ మండే రోజు చదివాడు, 1/4 పేజెస్ ఏం చేశాడంటే ట్యూస్డే చదివాడండి. రిమైనింగ్ పేజెస్ ఏం చేస్తున్నాడంటే వెడ్నెస్డే 20 పేజెస్ చదువుతున్నాడండి. ఎన్ని పేజెస్ చదువుతున్నాడండి ఇక్కడ 20 పేజెస్ చదువుతున్నాడండి. రైట్ అండి. బుధవారం నాడు 20 పేజీలు చదువుతున్నాడండి. అంటే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద బుక్. మొత్తం బుక్లో ఉన్న పేజెస్ ఏంటని అడిగాడండి. సో చూసుకుంటే 1 - 1/3 + 1/4 అని తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రాక్షన్స్లో 1 ఎంతో, పర్సంటేజ్లో 100 అంతేనండి, డిగ్రీస్లో 360 degrees అంతేనండి. అర్థమైంది కదండి. ఫ్రాక్షన్స్లో 1 ఎంతో, పర్సంటేజ్లో 100 ఎంతో, 360 degrees అంతేనండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్. ఓకే, 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 12 అండి. 3కి 4కి ఎల్సిఎం ఎంత అండి 12 అండి. 3 4 12 అండి, 4 3 12 అండి. సో 1 - 7/12 అండి. చెప్పండి, 1 - 7/12 అంటే ఏమవుతుందండి ఇక్కడ 5/12 అండి. ఈ 5/12 అనేది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 5 అనేది 20 పేజెస్ అనేది, ఈ 5 అనేది ఏమవుతుందంటే 20 పేజెస్కి సమానం అయితే కనుక 5 ఎప్పుడు 20 పేజెస్ అంటే 5 4 జా 20 పేజెస్ అండి. సో 12 4 జా ఏమవుతుందంటే 48 పేజెస్ అండి. 12 4 జా ఏమవుతుందండి 48 పేజెస్. అంటే బుక్లో ఉన్నటువంటి పేజీలు ఏంటంటే 48 పేజెస్ అండి. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, మండే చదివే పేజీలు 1/3 అండి, ట్యూస్డే చదివే పేజీలు 1/4 అండి, బుధవారం చదివే పేజీలు ఏంటంటే 20 పేజెస్ అండి. సో 1 - 1/3 + 1/4 అండి. సో ఇదేమవుతుందంటే ఎల్సిఎం చేస్తే చూడండి ఫ్రెండ్స్, 7/12కి బ్యాలెన్స్ ఫిగర్ 5/12. ఈ 5/12 బుధవారం చదువుతాడు, కానీ బుధవారం చదివే పేజీలు ఎన్ని అని ఇచ్చాడు 20 పేజెస్. 5 ఇప్పుడు 20 అంటే 4 టైమ్స్ అండి. సో 12 4 48 అండి. రైట్ అండి, అయిపోయిందండి. నెక్స్ట్ వన్ అండి, చూడండి ఫ్రెండ్స్, 2000 were distributed among ABC in the ratio 3:5:2 respectively. హౌ మెనీ మోర్ డిడ్ బి గెట్ దాన్ సి. సి కంటే బికి ఎంత ఎక్కువ అని అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ A:B:C కదా, ఏ రేషియోలో ఉన్నాయంటే 3:5:2 రేషియోలు ఉన్నాయండి. ఓకేనండి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనమాట. సరేనండి, ఇక్కడ చూసుకుంటే సమ్ ఆఫ్ ద రేషియో ఎంతకు సమానం అంటే 3 5 8 8 2 10. 10 parts బికమ్స్ దేనికి సమానం అంటే 2000 రూపీస్కి సమానం అండి. 10 ఎప్పుడు 2000 అవుతుందంటే 2200 సార్లు అండి. 10 ఎప్పుడు 2000 అవుతుందంటే 2000 సార్లు అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక సి కంటే బికి ఎంత ఎక్కువ అని అడిగాడండి ఇన్కమ్. ఓకే, సి కంటే బికి ఎంత ఎక్కువ అంటే 3 parts ఎక్కువ అండి. అంతే కదండి. 5 partsకి 2 partsకి డిఫరెన్స్ ఎంత అంటే 3 parts అండి. 3 200 ఏమవుతుందంటే మనకేమవుతుందండి చూడండి ఫ్రెండ్స్, 600 రూపీస్ అవుతుందండి. ఎంత అవుతుందండి 600 రూపీస్ అవుతుందండి. ఆప్షన్ 1. ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నామండి. థ్యాంక్ యూ.